నమస్తే. మనం ఇప్పటి వరకు కూడా చిన్న చిన్న అట్రాసిటీస్ గురించి మాట్లాడుతున్నాం. చిన్న చిన్న అట్రాసిటీస్ చాలా పెద్ద అట్రాసిటీస్, కానీ చిన్నవాళ్ళ గురించి మాట్లాడాం. అంటే చిన్నవాళ్ళంటే చిన్న చిన్న పాస్టర్లు, దళితులు, ఎక్కడో కొట్టబడ్డ వాళ్ళు, చర్చిలు పడగొట్టారు, వీటి గురించి మాట్లాడాం. వ్యవస్థకి, కుల వ్యవస్థకి, అట్రాసిటీస్కి, ఆపరేషన్కి స్థాయి అనేది ఉండదు. పెద్ద పెద్ద స్థాయి వాళ్ళు కూడా గురయ్యే అవకాశం ఉంటుంది. రీసెంట్గా 2 ఇష్యూస్ చూసాం. ఒకటి, గొల్ల బాబురావు గారు ప్రెస్ మీట్కి వచ్చి నేను దళితుడిని కాబట్టి నన్ను స్టేజ్ మీదకి పిలవలేదని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశారు, మాట్లాడారు ప్రెస్ మీట్లో గొల్ల బాబురావు గారు. ఆయన రాజ్యసభ ఎంపీ. ఓకే, ఒక రాజ్యసభ ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తే వచ్చి నాకు వివక్షకు గురయ్యాను అని చెప్తే ఇంక మనం ఏం చేయగలం? మరోవారు తెలుగుదేశానికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే థామస్ గారు ఈ మధ్య ఒక చిన్న వీడియో ఆయన అక్కడ సర్క్యులేట్ అయింది. థామస్ గారితో కూడా ఇప్పుడు నేను మాట్లాడా, గొల్లబాబురావు గారితో మాట్లాడా, థామస్ గారితో కూడా మాట్లాడా, ఎమ్మెల్యే థామస్ గారితో. బట్ కాకపోతే థామస్ గారు ఎక్కడో మీటింగ్లో ఉన్నాను, నేను తర్వాత వచ్చి మాట్లాడతా అన్నారు. సో నేను ఇప్పుడు గొల్లబాబురావు గారిని మాత్రం లైన్లో తీసుకుంటున్నాను. గతంలో కొలిగిపూడి శ్రీనివాస్ గారు, అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఈ కంప్లైంట్స్ ఉన్నాయి. ఏంటి, ఇదిగోండి మా మీద వివక్ష చూపిస్తున్నారు, కులపరమైనటువంటి వివక్ష చూపిస్తున్నారు అనేటువంటిది కంప్లైంట్ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి కూడా ప్రొటెక్షన్ ఉండాలి. వాళ్ళకి ఏంటంటే పొలిటికల్ పార్టీలో ఉంటారు, టీడీపీ వాళ్ళు పొలిటికల్ పార్టీలో ఉంటారు, వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడరు. నేను ఇద్దరితో మాట్లాడుతున్నాను, టీడీపీ ఎమ్మెల్యే ఎంపీలతో మాట్లాడుతున్నాను, వైసీపీ వాళ్ళు కూడా దళితులతో మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే అట్రాసిటీని తగ్గిద్దామని మా ఉద్దేశం. బట్ కాదేంటంటే టీడీపీ వాళ్ళు బయటకు వచ్చి ఇప్పుడు మాట్లాడకపోవచ్చు, వాళ్ళు గవర్నమెంట్ కాబట్టి మాట్లాడరు వాళ్ళు. బట్ వైసీపీ వాళ్ళు ఫ్రీగా వచ్చి మాట్లాడుతున్నారు. గతంలో ఒక ఎమ్మెల్యే అక్కడ పాడేరు ఎమ్మెల్యేని లైన్లో తీసుకుని మాట్లాడే, ఇప్పుడు గొల్లబాబురావు గారిని తీసుకొని మాట్లాడుతున్నారు. చూద్దాం అసలు గొల్లబాబురావు గారి సమస్య ఏంటి, ఆయన ఎందుకు అలా నన్ను పిలవలేదని చెప్పి గొడవ చేశాడు అనేది ఒక్కసారి ఆయన మాటల్లోనే మాట్లాడదాం. విందాం, ఒకసారి వినండి. నేను కాల్ చేస్తున్నాను గొల్లబాబురావు గారికి. హలో సార్, బాబురావు సార్, నమస్తే. ఎంపీ గారు నమస్కారం అండి. నేను డైరెక్ట్గా మీరు లైవ్లో మాట్లాడుతున్నారు సార్ ఇప్పుడు. ఓకే, రైట్ రైట్, ఓకే. మీరు ఆంధ్ర యూనివర్సిటీలో నన్ను పైకి పిలవలేదు అని ఒక వీడియో సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఏంటి సార్ అది, ఏం జరిగింది అక్కడ? దాని ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ సెంటనరీ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. సెంటనరీ సెలబ్రేషన్ అంటే 100 సంవత్సరాల యొక్క చరిత్ర. 100 సంవత్సరాల చరిత్ర ఆంధ్ర యూనివర్సిటీ అంటే ఎంతో మంది మేధావుల్ని, ఎంతో మంది అడ్మినిస్ట్రేటర్స్ ని, వీసీలని, గవర్నర్లని, ప్రెసిడెంట్స్ ని పుట్టించినటువంటి ఒక గడ్డ, సరస్వతి గడ్డ. నేను ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ లో చదువుకున్నాను సార్, 2 years క్యాంపస్ స్టూడెంట్ ని. మీకు తెలిసే ఉంటుంది. క్యాంపస్ స్టూడెంట్ అని చెప్తున్నాను. బయట ప్రపంచంలో ఆంధ్ర యూనివర్సిటీ అంటే ఒక ప్రైడ్, ఒక హానర్ అనే ఉద్దేశంతో దట్టు ఆ ఈవెంట్ కి మా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ రాజ్యసభ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ సిపి రాధాకృష్ణన్ గారు వస్తున్నారని తెలిసి నిన్న మార్నింగ్ వారిని రిసీవ్ చేసుకుంటా ఎయిర్పోర్ట్ కి వెళ్ళారు. ఓకే, ఆ ఎయిర్పోర్ట్ లో వారిని కూడా రిసీవ్ చేసుకున్నాను, అందరితో పాటు నేను కూడా రిసీవ్ చేసుకున్నాను. తర్వాత వచ్చాను. మధ్యాహ్నం ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు నాకు ఫోన్ చేస్తే, సార్ మీటింగ్ జరుగుతుంది రండి మీరు కూడా అని చెప్పారు. ఓకే, మీకు ఇన్విటేషన్ ఉంది వీసీ దగ్గర సార్, వీసీ దగ్గర నుంచి మీకు ఫార్మల్ ఇన్విటేషన్ ఉంది. ఫార్మల్ నా పాంప్లెట్ లో కూడా నా పేరు వేశారు కదా. ఓకే, ఇంక చెప్పండి. పాంప్లెట్ లో కూడా విశిష్ట అతిథులని ఏదో రాసి దాంట్లో నా పేరు కూడా రాస్తారు వాళ్ళు. రాసినప్పుడు తర్వాత వీళ్ళు పర్సనల్ గా చెప్పినప్పుడు మనం వెళ్ళటం ధర్మం అనే ఉద్దేశంతో నేను 4 గంటలకి ఆ ఈవెంట్ దగ్గరికి వెళ్ళానండి. వెళితే పైకి అక్కడ ఎవరు బయట నేను వెళ్తే బాగోదు డైరెక్ట్ గాని ఒక ఆర్డీఓ గారిని పంపించాను. తర్వాత ఎమ్మెల్యేలకు చెప్పాను.
అందరికీ చెప్పాను. చెప్తే వాళ్ళందరూ నేను చూస్తామని చెప్పి లోనికి వెళ్ళారు. వచ్చిన తర్వాత ఏం మాట్లాడలేదు. ఒక 10 నిమిషాలు చూశాను. 10 నిమిషాలు చూసిన తర్వాత వీళ్ళు పిలిచేదట్టు లేదనే ఉద్దేశంతో నేను వెనుతిరిగాను. నా బాధంతా ఒకటే, నా ఆవేదనంతా రాష్ట్ర ప్రజలందరికీ నేను కోరుకునేది, నేను నేను 25 సంవత్సరాలు ప్రభుత్వ సర్వీస్ లో ఉన్నాను. 3 సార్లు ఎమ్మెల్యేగా చేశాను. ఇప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభగా ఉన్నాను. నాలాంటి వాడికే వీళ్ళు ఈ రకమైనటువంటి ఇంజస్టిస్, తర్వాత ఒక డిస్క్రిమినేషన్, ఒక ఇన్సల్ట్, ఇంత పరాభవం చేస్తుంటే సామాన్య మానవులకి ఏ రకంగా ఉంటుందండి అది? ఇంకా వీళ్ళు ఏమి న్యాయం చేస్తారు? యూనివర్సిటీ వాళ్ళు కానీ, అయితే పెద్దలు కానీ, అక్కడ ఎవరైతే అలాంటి ఈవెంట్ ఆర్గనైజ్ చేసినటువంటి పెద్దలకి ఈ విషయాలు తెలీదా? అంటే ఇప్పుడు రాజ్యసభ మెంబర్ ని మనం పాంప్లెట్లు వేసాము, తర్వాత రమ్మని చెప్పాము, ఆయన నేను కవర్ చేస్తే కనీసం రమ్మని చెప్పే నాదురు ఉన్నాడు అక్కడ. నేను డైరెక్ట్ గా నేను అడిగే ప్రశ్న వీసీ గారికి కానీ, రిజిస్ట్రార్ కానీ, జిల్లా కలెక్టర్ కానీ, లేకపోతే ఇంకెవరికైనా నేను ఒకటే ప్రశ్న, నన్ను పిలిచి మీరు మీరు వివక్ష చూపిస్తున్నారా, లేకపోతే మీకు తెలిసి చూపిస్తున్నారా, తెలిసి చూపిస్తున్నారా? దానికి బాధ్యులు ఎవరు? ఎలాంటి విషయాల్లో దానికి బాధ్యత తీసుకోవాలి? నేను అదే ప్రశ్న అడుగుతున్నా. ఉన్నారండి, ఆ విసి గారు ఉన్నారు, విసి గారు పట్టించుకోలేదు. అదే సార్ బాబురావు గారు, నేను మిమ్మల్ని అదే ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు దీనికి బాధ్యులు ఎవరు? యూనివర్సిటీలో ఉన్న యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అండ్ టీమ్ మీ మీద డిస్క్రిమినేషన్ చూపించారా? టీడీపీ అండ్ టీమ్ డిస్క్రిమినేషనా, లేకపోతే ప్రభుత్వ డిస్క్రిమినేషన్? ఏ డిస్క్రిమినేషన్ అనుకుంటున్నారు మీరు? నేను డిస్క్రిమినేషన్ అనేది, నేను దళితుడిని కాబట్టే వాళ్ళు పైకి పిలవలేదేమో అని నా యొక్క అనుమానం. వాళ్ళంటే ఎవరు? వైఎస్ఆర్సీపీ పార్టీ అని ఏమో అది ఒక అనుమానం. అదే వాళ్ళంటే ఎవరు సార్? వాళ్ళంటే ఎవరు? యూనివర్సిటీ వాళ్ళ, టీడీపీ వాళ్ళ, ప్రభుత్వమా? నో, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఈస్ ది రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఎంటైర్ ల్యాబ్. ఎందుకు ఆయన కదా ఇన్విటేషన్ ఇచ్చాడు మీకు? అవునా? మరి ఆయన ఇచ్చాడు, మరి ఆయన పాంప్లెట్ లో మీ ఫోటో వేసి కూడా పిలవలేదు అసలు. పట్టించుకునే మనసంతా కూడా లేదు ఆయన దగ్గర. కనీసం షేక్ హ్యాండ్ ఇచ్చాడా మీరు వెళ్తే? ఎక్కడికి వెళ్ళండి, అక్కడ ఏంటంటే ఎయిర్పోర్ట్ లో ఇచ్చాడు, ఇక్కడ లోనికి వెళ్తానికి దారి లేదు అక్కడ. నేను ఆర్డీఓని పంపించాను, ఎంపీ రాజ్యసభ వచ్చాను, నేను రమ్మంటారు లోనికి రాదని చెప్పి. అంటే ఆవిడ వెళ్ళి లోనికి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరు మాట్లాడలేదని చెప్తుంది. అదేంటి సార్, మిమ్మల్ని రమ్మని మీరు నేను వచ్చాను అని చెప్పి మీరు ఇన్విటేషన్ అంటే మీరు లోపలికి వ్యక్తిని పంపించినా మిమ్మల్ని పట్టించుకోలేదా? లోపలికి రమ్మనండి అని కూడా అనలేదా? వాళ్ళు పట్టించుకోలేదు. అంటే లోపలికి రమ్మనండి అని కూడా అనలేదా? అనలేదు, ఎవరు అనలేదు. అంటే ఉద్దేశం మీరు ఎటు నుంచి అటు వెళ్ళిపోండి అని ఉద్దేశం, వాళ్ళ ఉద్దేశమా? అంతే కదా, మరి అంతే కదా దాని ఉద్దేశం. అదేంటి మరి అన్యాయం కదా. మేము పట్టించుకోము, ఉంటే ఉండమనండి, లేకపోతే వెళ్ళిపోమని అన్నట్టు ఉంది వాళ్ళ యొక్క తీరు. ఆంధ్ర యూనివర్సిటీ ఫంక్షన్ అంటే వాళ్ళు 100 సంవత్సరాల ఈవెంట్ చేస్తున్నప్పుడు ఆంధ్ర యూనివర్సిటీకి ఏం చేస్తారండి వాళ్ళు? ఆంధ్ర యూనివర్సిటీకి ఏదో ఒక మంచి గుర్తింపు వచ్చేటువంటి పని ఏమైనా సాధించారా? లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్న మహానుభావులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళు ఏమైనా సత్కరించారా? లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి కాలేజెస్, ఎన్నో కాలేజెస్ ఉన్నాయి, వాళ్ళందరూ తీసుకొచ్చి మీరు ఏమైనా మీటింగ్ పెట్టారా? మీరు మీటింగ్ ఎదుర్కొంటూ ఉన్న వాళ్ళందరూ ఎవరండి? చిన్నపిల్లకాయలు, యూనివర్సిటీ అండ్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్, డోక్రా మహిళలు. ఏంటంటే ఇది అది ఏంటంటే రాజకీయ ఫంక్షన్ లాగా ఉంది, కానీ ఒక ఇంటలెక్చువల్ ఒక అంటే హైయెస్ట్ సీట్ ఆఫ్ లెర్నింగ్ 100 years కాన్వకేషన్ లాగా, లేకపోతే 100 years దానికి స్నాతకోత్సవం అనేటువంటి పేరు దాన్ని వర్తిస్తుందా చెప్పానండి? మీరు మాట్లాడిన అందరూ కూడా
ఆ డయాస్ మీద మాట్లాడిన అందరూ కూడా ఎవరైనా ఫౌండర్స్ ఆఫ్ ది యూనివర్సిటీ కట్టమంచి రామలింగారెడ్డి గారు, అలాగే ఎంఆర్ అప్పారావు గారు, పుల్లయ్య గారు, లేకపోతే కృష్ణ గారు, వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళంతా మేధావులంతా వీసీలో పనిచేసినటువంటి గోపాలకృష్ణ రెడ్డి గారు, ఎంత మహానుభావుడు అండి ఆయన. వాళ్ళ పేర్లు ఒక్క పేరు చెప్పారు వాళ్ళు అక్కడ చెప్పానండి. ఎంతవరకు వాళ్ళు పొగుడుకుంటాం, వాళ్ళు వీళ్ళని పొగుడుకుంటాం తప్ప అది రాజకీయమైనటువంటి తీరులో ఉంది. కానీ ఆ మీటింగ్ ఒక ఇంటలెక్చువల్ ఫోరం లో జరిగేటువంటి మీటింగ్ కానీ ఎవరైనా చెప్పానండి. ఐ డోంట్ యాక్సెప్ట్. నేను కోరేది నాకు అవమానం కన్నా యూనివర్సిటీ గురించి కూడా నేను ఎక్కువ బాధపడుతున్నానండి. ఎందుకంటే ఆ యూనివర్సిటీ అంటే వరల్డ్ ఫేమస్, ఇండియా ఫేమస్. ఆంధ్రప్రదేశ్ లో అంత ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఇంకొకటి లేదు. నేను అది కూడా చెప్తున్నాను. కట్టమంచి రామలింగారెడ్డి గారు ఆ రోజుల్లో యూనివర్సిటీ కోసం ఎంత కృషి చేశాడు. అలాగే ఈ యొక్క రాజులు, ఆ విజయనగరం రాజులు ల్యాండ్ ఎంత ఇచ్చి వాళ్ళు ఎంత కృషి చేశారు. అలాంటి వాళ్ళని పిలిచి, వాళ్ళ యొక్క వారసులను పిలిచి, ఇదిగో ఈ రకంగా మీ వాళ్ళు ఈ యూనివర్సిటీకి ఇంత మేలు చేశారని చెప్పి ఎవరైనా ఒక మాట చెప్పగలిగారా చెప్పండి. ఇటు ఒక ప్రక్క అసలు స్టాండర్డ్స్ ఎక్కడ ఉన్నాయి ఆంధ్ర యూనివర్సిటీలో ఇప్పుడు దిగజారిపోయింది. ఈ వీసీ గారు వచ్చిన తర్వాత అసలు స్టాండర్డ్స్ లేవు, లేకపోతే కనీసం మర్యాదలు లేవు. కనీసం అంటే ఆయనకి మరి ఎలా వీసీ అయ్యాడో నాకు తెలియదు, కానీ ఈ డజంట్ హావ్ ఎనీ క్వాలిటీ టు బికమ్ ఏ వీసీ ఆఫ్ ది ఆంధ్ర యూనివర్సిటీ. అంటే మీరు అకాడమిక్ సార్ బాబురావు సార్ చెప్పండి, మీరు అకాడమిక్ క్వాలిటీ, అకాడమిక్ స్టాండర్డ్ గురించి మాట్లాడుతున్నారా, లేకపోతే ఈ మీటింగ్ వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం ఆ స్టాండర్డ్ గురించి మాట్లాడుతున్నారా? నేను రిసీవ్ రెండు అండి. నేను నాకు జరిగిన అవమానం గురించి నేను చెప్పాను ముందు మీకు. కరెక్ట్, అదే చిన్న క్లారిటీ. మళ్ళీ అవమానం గురించి చెప్తున్నాను. రెండోది అక్కడ రెండు విషయాలు చెప్తున్నాను. ఆ యొక్క యూనివర్సిటీ ప్రతిష్ట గురించి చెప్తున్నాను. ఇవన్నీ కలిపి మీరు ఆ తర్వాత మళ్ళీ ఆయన ఫోన్ చేసి ఇట్లా ఎందుకు చేశారని అడిగారా? నాకు సిగ్గుని చేస్తారా, సిగ్గు లేక చేస్తానండి. అంటే కనీసం తిట్టడానికన్నా చేయొచ్చు కదా. మీరు అట్లా అవమానపరుస్తారా మమ్మల్ని అని చెప్పి? నాకు తిట్టులు రావు. తిట్టడం అంటే బూతులు తిట్టడం కాదు సార్. క్వశ్చన్ చేసి you humiliated me, why did you humiliate me, and you should ask for the reason, right? If somebody humiliates me, ఆయనకి మర్యాద లేనప్పుడు నాకు మర్యాద ఉంది. నేను దీన్ని ప్రజల కోసం చెప్తున్నాను. ఆయన దీని మీద ఎలాంటి రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఆయనదే. అది నేను చెప్పేది. ఓకే, అర్థమైంది. అంటే చెప్పండి, మీ క్యాడర్ చేత అయినా సరే ఎందుకు మా ఎంపీ గారిని అవమానపరిచారు అని ఒకసారి అడగటానికి ట్రై చెప్పారా? అంటే తర్వాత వాళ్ళు ఏమంటారంటే మేము సోన్సో వ్యక్తికి చెప్పాము, మేము సోన్సో అలా కాదు సార్. జనరల్గా ఇట్లాంటి కేసులు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా డిఫెండ్ చేస్తారంటే మేము సోన్సో వ్యక్తికి చెప్పాము, అతను సరిగ్గా పట్టించుకోలేదు, సారీ అండి, అట్లాంటివి చెప్తూ ఉంటారు జనరల్గా. ఇప్పుడు ఎనివే మీరు అవన్నీ నాకు తెలియదు. నాకు అనవసర విషయాలు, నాకు జరిగినటువంటి అవమానం, నాకు జరిగినటువంటి ఇన్సల్ట్ గురించి క్లియర్ గా చెప్తున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియాలి, పేద వర్గాలకి మరింత బాగా తెలియాలి. అసలు ఆ యూనివర్సిటీ సంబంధం లేనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిస్తున్నారు మీరు. ఏది మీరు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వాళ్ళు మాట్లాడుతున్నారా? లేదండి, ప్రెస్ మీట్ నేను ఇంటికి వచ్చిన తర్వాత నిన్న పెట్టలేదు, ఈ రోజు మార్నింగ్ పెట్టాను. ఈ రోజు మార్నింగ్ 11 గంటలు పెట్టానండి. నేను చెప్పాల్సింది చెప్పాను. అంటే మీరు చెప్పింది తప్పని వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు, యూనివర్సిటీకి సంబంధం లేని వాళ్ళు? లేదు, ఎవరు మాట్లాడలేదు. వాళ్ళు ఎవరు మాట్లాడతారండి? నేను తప్పని చెప్పి మాట్లాడినప్పుడు నన్ను వాళ్ళని పక్కన పెట్టండి, నాది తప్ప వాళ్ళ తప్ప తెలుసుదాం. అదేనండి, మీరు చెప్పిన బట్టి. సరే, నాకు ఫైనల్గా ఒక మాట చెప్పండి. మీరు దళితుడు కాబట్టి పైకి పిలవలేదా? వైసీపీ ఎంపీ కాబట్టి అపోజిషన్ పార్టీలో ఉన్నారు కాబట్టి పిలవలేదని మీరు ఏది బలంగా నమ్ముతున్నారు? రెండూ బలంగా నమ్ముతున్నారు.
ఓకే. 2 రెండు బలంగా నమ్ముతున్నాను. ఆ! రెండు బలంగా మళ్ళీ చెప్తున్నాను. హ్మ్. నేను దళితుడిననేటువంటి విషయం హ్మ్. కాక అవ్వచ్చు. లేదంటే వైసీపీ పార్టీకి చెందిన వాడినైనా కావచ్చు. ఈ 2 విషయాల్లోనే వాళ్ళు కనీసం మర్యాద లేకోకుండా పైకి పిలవకుండా చేశారు. హ్మ్. అంతే. అంటే జనరల్‌గా అంటే నాకు జస్ట్ మీకు కొరిగేస్తున్నాను. ఒకవేళ వైసీపీ గవర్నమెంట్ అంటే వైసీపీ గవర్నమెంట్‌లో ఉండి అక్కడ లోకల్ ఎంపీని గతంలో వైసీపీ వాళ్ళు టీడీపీ ఎంపీని అలా పిలిచి అందరితో పాటు కూర్చోబెట్టడం జరిగిందా గతంలో? ఏవండి నాకు ఆ విషయాలు అనవసరం అండి. ఆ! ఆ విషయాలు ఇప్పుడు ఆ ఆ ఆ నో. ఆ జస్ట్ విషయం నేనే చెప్తే అంటే నా ఉద్దేశ్యం మా ఏందంటే జగన్ ఇది క్యాస్ట్ చెప్పేది నేను ఐయామ్ వినండి. జస్ట్ నేనేమి ఇంట్రాగేట్ చేస్తున్నానంటే ఇది క్యాస్ట్ ఇష్యూవా? పొలిటికల్ ఇష్యూవా అనేది నేను కన్‌ఫ్యూజన్‌లో ఉండి మాట్లాడుతున్నాను అంతే. క్యాస్ట్ ఇష్యూ అయితే ఆ! రెండూనండి. క్యాస్ట్ ఇష్యూ ఆ! అండ్ పొలిటికల్ ఇష్యూ 2 మెరిచేది. మీరు ఆ విషయం తెలుసుకోవాలి కదా! మీరు గూడా. అవునులెండి. అదేలే సార్ ఇప్పుడు మనం ఇప్పుడు జనరల్‌గా దళితులంటే చిన్న చూపు ఉండిద్ది. దాంట్లో డౌట్ ఏం లేదు. ఆ! ఇప్పుడు ఒక ఓసీ వ్యక్తిని అవమానించాలన్నప్పుడు 10 సార్లు ఆలోచిస్తారు. ఒక దళిత వ్యక్తి అంటే ఒకసారి కూడా ఆలోచించరు. టక్కున ఏసేస్తారు. సో, దేర్ ఇస్ నో డౌట్ ఇన్ హ్మ్. థట్. ఓకే. మరికెందుకు? ఆ! మరికెందుకొచ్చిన డౌట్ మీకు చెప్పండి? నాకేం డౌట్ లేదు. నేను జస్ట్ మీకు క్లారిఫికేషన్ అడుగుతున్నాను అంతే. నో ఆఫ్‌కోర్స్ క్లారిఫికేషన్. ఇట్ ఈస్ హ్మ్. క్లియర్. హ్మ్. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇట్ ఈస్ వెరీ క్లియర్. హ్మ్. బోత్ ది థింగ్స్ ఆర్ ఏంటంటే మెర్జ్డ్. హ్మ్. అండ్ దే హావ్ ఇన్సల్టెడ్ మీ. దట్స్ ఎనఫ్. హ్మ్. ఓకే. ఈవెన్ ఐ ఫెల్ట్ బ్యాడ్ ఎందుకంటే మీరు నన్ను ఇట్లా దళితుడినని నన్ను పిలవలేదు అని మీరు ఆ వీడియో సర్క్యులేట్ అవుతుంటే నేను మిమ్మల్ని లైన్‌లో తీసుకొని మాట్లాడుతున్నా. ఏంటి అంటే యెస్. రాజ్యసభ మాట్లాడండి. ఎంపీలకు కూడా ఇంకా గౌరవం లేకపోతే మేము రోజు ఇక్కడ గ్రౌండ్ లెవెల్‌లో మా దళితులకు గౌరవం ఇవ్వాలి. మా దళితులు మీరు పట్టించు లక్షల ఆ! లక్షల మందికి షేర్ చేయండి. హ్మ్. అంతే. ఓకే. సరే సార్ 100%. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ కమింగ్ ఆన్‌లైన్ ఎంపీ గారు. ఇదే సంగతి ఇప్పుడు బాబురావు గారు చేసినటువంటి మీరు మీరు విన్నారు. ఆయన మెయిన్ అలిగేషన్ ఏందంటే, ఆంధ్ర యూనివర్సిటీలో రాధాకృష్ణన్ గారు మీటింగ్ జరుగుతుంటే ఈయన పిలిచారట మా బాబురావు గారిని. వైస్ ఛాన్సలరే అఫీషియల్‌గా పిలిచాడట. ఫోన్ చేసి మరి ఇన్విటేషన్ ఇచ్చారు. మరి ఫార్మల్ ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు ఒక రాజ్యసభ ఎంపీకి మినిమమ్ ప్రోటోకాల్ ఉంటుంది కదా! వెన్ దే ఇన్వైట్ మరి ఫోన్ చేసి పిలిచి ప్రోటోకాల్ మిస్ చేశారంటే అర్థం మధ్యలో పొలిటికల్ కాల్ ఏమైనా వెళ్ళిందా నాకు తెలియదు. ఓకే. బట్ ఇప్పుడు ఈయన కూడా ఫోన్ చేసి అడగలేదు ఎందుకు చేశారని. ఇప్పుడు నేనేం గెస్ చేస్తున్నానంటే ఇప్పుడు అలా ఫార్మల్ ఇన్విటేషన్ వచ్చింది యూనివర్సిటీ నుంచి బికాజ్ ఈజ్ రాజ్యసభ ఎంపీ. అక్కడికి వెళ్ళినాక పట్టించుకోలేదంటే ఈ మధ్యలో ఏమన్నా టీడీపీ వాళ్ళు కానీ పొలిటీషియన్స్ కానీ ఎవరన్నా మరి ఆయన ఎందుకు పిలిచారు మీరు ఆయన పిలవద్దని చెప్పారా అది మనకైతే తెలియదు. వాట్ ఎవర్ దట్ హీ క్లెయిమ్స్ దట్ రాజ్యసభ ఎంపీ అతనే ఉంటాడు బికాజ్ ఐఎమ్ దళిత్ ఇట్ హ్యాపెన్ టు మీ. మన రోజు అనేది ఏంటంటే ఈ దళితులకి చిన్న చిన్న వాళ్ళకే అట్రాసిటీ జరిగిందని మనం అనుకుంటాం. వీళ్ళందరూ రాజ్యసభ ఎంపీలు. నేను అదే తెలుగుదేశం సంబంధించిన థామస్ గారు వీడియో కూడా చూశాను. తెలుగుదేశం ఎమ్మెల్యే థామస్ గారు వీడియో చూశాను. ఆయన వీడియోలో మాట్లాడుతుంటే నేను ఫోన్ చేశాను థామస్ గారికి. థామస్ గారికి ఫోన్ చేసి అడిగాను సార్ ఏం జరిగింది అది అంటే అక్కడ జర్నలిస్టులు అక్కడ ఎవరైతే మీడియా వాళ్ళు ఉన్నారో నేనేం పొలిటికల్ పార్టీని అనలేదు అన్నాడు ఆయన. నేనేమి ఇప్పుడు వీళ్ళందరూ ఏదో టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడాడు థామస్ గారు అది ఇది అన్నారు. యాక్చువల్గా థామస్ గారు టీడీపీకి మేము ఎక్కువ ఏం మాట్లాడలేదు. హీ ఈజ్ లాయల్ టు హిస్ పార్టీ. నాకు అర్థమైంది ఆయనతో మాట్లాడిన తర్వాత థామస్ గారు ఈజ్ లాయల్ టు హిస్ పార్టీ. దర్ ఇస్ నో డౌట్ ఇన్ దాట్. బట్ ఆయనకి మెయిన్ కంప్లైంట్ ఏంటంటే అక్కడ లోకల్ ఉన్నటువంటి యూట్యూబర్స్ వీళ్ళందరూ నన్ను టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి నేను వాళ్ళని తిట్టానని చెప్పాడు థామస్ గారు. ఓకే. సరే ఎనివే ఆయన బిజీగా ఉన్నారు. ఆయన అవైలబుల్ ఉన్నప్పుడు మోరోవర్ ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడు అంత ఈజీగా ఇట్లా కాల్లోకి రారు. ప్రతిపక్షంలో వచ్చారు వీళ్ళు. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కొద్దిగా ఆలోచిస్తారు రావడానికి. వాట్ ఎవర్ నేను ఐ స్పోక్ టు థామస్ గారు కూడా ఈయన ఈ దళితులు నేనేమంటే పెద్ద పెద్ద వాళ్ళకి ఇంత బాధ వివక్ష కులం మీద ఉన్నటువంటి ఆరోపణలు అది నిజమన్నా లేకపోయినా ఆరోపణలు చేస్తున్నప్పుడు మరి అది చిన్న చిన్న కార్యకర్తలు మరి వాళ్ళకి కులం మీద వివక్ష అయిపోతారు. సో అది కరెక్ట్ కాదు. మేము అందుకే మా ఏడిఎస్ అంబేద్కర్ డిఫెన్స్ స్క్వాడ్ పెట్టింది. అందుకే మేము రిక్వెస్ట్ చేస్తే డిఫెన్స్ అంటే ఇదే డిఫెన్స్. వాళ్ళని తీసుకొచ్చి ఇదిగోండి మాకు అన్యాయం జరిగింది చెప్పడమే డిఫెన్స్. మేమేం చేసేది లేదు. మేమేం చేయలేము కూడా. ఏం చేస్తాం వ్యవస్థలను మేమేం చేస్తాము ప్రజలకు చెప్తాము ఎడ్యుకేట్ చేస్తాము. ఇది కనీసం మీరు మినిమం ప్రోటోకాల్ బికాస్ ఒక రాజ్యసభ ఎంపీకి మినిమం ప్రోటోకాల్ ఇవ్వాలి.
ఆ స్థాయిలో ఉన్న వ్యక్తికి ఒక మినిమం ప్రోటోకాల్కి ఇవ్వాలి. ఎమ్మెల్యే స్థాయి ఉన్న ప్రోటోకాల్ ఇవ్వాలి. ముఖ్యంగా థామస్ గారు లాంటి వాళ్ళు, ఆయన ఎడ్యుకేటెడ్ పర్సన్. థామస్ గారు చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆయన ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎమ్మెల్యే అయినప్పుడు ఆయనకి ఆ మినిమం రెస్పెక్ట్ అవన్నీ కూడా యూట్యూబర్స్ అక్కడ ఉన్నటువంటి లోకల్ కూడా ఇవ్వాలి. బట్ లోకల్ నాకు మినిమం రెస్పెక్ట్ ఇవ్వట్లేదని ఆయన కంప్లైంట్ చేశాడు. సో ఇది వీళ్ళిద్దరి యొక్క సమస్య సోషల్ మీడియా తిరుగుతుంది 2-3 రోజుల నుంచి. వీళ్ళిద్దరు థామస్ గారు ప్లస్ గొల్లబాబురావు గారికి సంబంధించి ఇద్దరు కూడా దళితులకు సంబంధించిన వాళ్ళు. ఇది జరుగుతుంది. సరే చూద్దాం. మేము ఇంకోసారి చెప్పదలుచుకుంది ఏంటంటే, అవర్ ఏడియస్ విల్ ఎక్స్పోజ్ ఆల్ దీస్ అట్రాసిటీస్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఈవెన్ ఇట్స్ బిగ్ పీపుల్, పెద్ద పెద్దలకి అట్రాసిటీస్ జరిగినా మేము 100% ఎక్స్పోజ్ చేస్తాం. దయచేసి రెస్పెక్ట్ చేయండి. వీళ్ళని కూడా మనుషులుగా చూడండి. హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో చూడండి. కుల వివక్ష వద్దు. మనుషులుగా చూడండి. పవర్ పాలిటిక్స్ విల్ బి దేర్ ఎవ్రీవేర్. పవర్ పాలిటిక్స్ విల్ బి ఎవ్రీవేర్. ఇప్పుడు నా గొల్లబాబురావు గారు నన్ను దళితులని పిలవలేదు అన్నాడు, లేదా అపోజిషన్ పార్టీ అని పిలవలేదు అనుకోండి, దట్స్ ఎ డిఫరెంట్ కేస్. బట్ తెలియదు, నేను అపోజిషన్ వాడు కాబట్టి నేను రానేను అంటే ఆయనకు తెలిసిద్ది, ఇదిగా నేను అపోజిషన్ కాబట్టి. ఆయన పిలిచి మీరు రిజెక్ట్ చేస్తే హీ హ్యాస్ 2 ఆప్షన్స్, క్యాస్ట్ ఆప్షన్ ప్లస్ పొలిటికల్ పార్టీ ఆప్షన్. 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఇష్టం వచ్చింది ఆయన ఊహించుకుంటాడు. ఇప్పుడు ఆయన బయటకు వచ్చి చెప్తున్నాను నేను దళితులను కాబట్టి చేశారని. సో ఐ ఫైండ్ ఫాల్ట్ విత్ ద యూనివర్సిటీ అఫీషియల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్సిటీ అఫీషియల్స్ షుడ్ బి మోర్ ట్రాన్స్పరెంట్, ప్రొఫెషనల్ అండ్ చాలా క్లియర్గా పాలిటిక్స్కి అతీతంగా ఉండాలి. అతీతంగా ఉండి అక్కడి దాకా తీసుకొచ్చి అవమానించకూడదు. మీరు నిజంగా పిలవకూడదు అపోజిషన్ నాయకుడు అంటే అసలు ఇన్విటేషన్ ఇవ్వకూడదు. మీరు ఇన్విటేషన్ ఇచ్చి పిలిచి బయట నిలబెట్టి పంపించడం అనేది డెఫినెట్లీ ఇట్ ఈస్ అట్రాసిటీ. ఓకే, ఇట్స్ హ్యూమిలియేషన్ ఫర్ అన్ ఇండివిజువల్, ఎవరైనా సరే. దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే దట్ ఈవెన్ ఐఎమ్ ఆల్సో part and parcel of Andhra University because I'm a campus student in Andhra University campus. Okay, I also feel proud to say that I am Andhra University student. But ఆ యూనివర్సిటీలో ఒక దళితుడికి అట్రాసిటీ జరిగిందంటే we felt bad. That's all what I want to say. Thank you. Namaskar.